ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ధర్మా సోల్డ్. ఫ్రెండ్స్ ఏపీ డిఎస్సికి సంబంధించి ముఖ్యంగా ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. ఈ నెల 19న మెగా డిఎస్సి సభ నిర్వహించడానికి ఎమ్మెల్యేలంతా కూడా కసరత్తు జరుగుతున్నట్టు తెలుస్తుంది. ఎమ్మెల్యేలు అందరూ కూడా ఈ యొక్క సభలో పాల్గొనేటట్లుగా సన్నాహాలు చేస్తూ ఉన్నారు. సచివాలయ సమీపంలో నిర్వహణకు ఈ కసరత్తు జరుగుతూ ఉన్నాయి. అంటే సచివాలయాల సమీపంలో ఈ నిర్వహణ కసరత్తు జరుగుతుంది. ఈ సభలోనే అభ్యర్థులకు అపాయింట్మెంట్ ఆర్డర్లు కూడా ఇచ్చే అవకాశం ఉంది. దసరా సెలవుల్లో కొత్త టీచర్లకు శిక్షణ ఇవ్వడం జరుగుతుంది. అలాగే వాళ్ళ కౌన్సిలింగ్ కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది. దసరా సెలవుల్లోనే కౌన్సిలింగ్ నిర్వహించే అవకాశాలు కనిపిస్తున్నాయి. బడుల పునఃప్రారంభం రోజున వీరంతా కూడా విధుల్లోకి వెళ్ళే ఛాన్స్ కనిపిస్తూ ఉంది. పునఃప్రారంభం అంటే దసరా సెలవుల పునఃప్రారంభం అనుకోవాలి మనం. దసరా సెలవుల పునఃప్రారంభం తర్వాత అంటే ఎప్పుడు మళ్ళీ దసరా సెలవులు మనకి ఎప్పుడు అవుతాయి అంటే 3వ తారీఖున స్కూల్స్ ఓపెన్ అవుతాయి. అంటే ఇది సెప్టెంబర్ కదా, అక్టోబర్ 3వ తేదీన స్కూల్స్ పునఃప్రారంభం అవుతాయి. కాబట్టి అప్పుడు వీళ్ళు స్కూల్స్కి వస్తారని చెప్పేసి మనం భావించాలి. అంతేగాని జూన్ 12న రీఓపెన్ అవుతాయి కదా, అప్పుడు కాదు. ఇప్పుడు దసరా సెలవుల పునఃప్రారంభం తర్వాత వీళ్ళు స్కూల్స్లోకి జాయిన్ అవ్వడం జరుగుతుంది. రకరకాల కసరత్తులు అయితే జరుగుతూ ఉన్నాయి. ఇక్కడ మీరు గమనించండి, రేపు 19వ తారీఖున మీ యొక్క సచివాలయాల దగ్గర ఈ యొక్క కసరత్తు నిర్వహించడం జరుగుతుంది. మీ సచివాలయాల్లో మీటింగు అంటే డిఎస్సి సభ అనేది ఒకటి ప్రత్యేకంగా నిర్వహించడం జరుగుతుంది. ఇదంతా కూడా ఏంటంటే మరి గవర్నమెంట్ తాము ఇక్కడ చేస్తున్నామని చెప్పుకోవడానికి ఇంతకుముందు చాలా డిఎస్సీలు జరిగినాయి, మరి ఎవరు కూడా చెప్పుకోలేదు. కానీ ప్రస్తుతానికి జరుగుతుంది. 19న మెగా డిఎస్సి సభ అనేది ఒకటి నిర్వహిస్తారు. మీ సచివాలయాల దగ్గర జరుగుద్ది. అక్కడ డిఎస్సి చదివి మరి క్వాలిఫై అయిన అభ్యర్థులందరినీ కూడా అక్కడ పిలిచి సన్మానాలు చేయడమో లేకపోతే వాళ్ళందరికీ కూడా ఏదో సంథింగ్ కార్యక్రమం జరిగిస్తారు. అక్కడ సచివాలయ సమీపంలోనే ఇది జరిగిస్తూ ఉంటారు. ఈ సభలోనే అభ్యర్థులకు అపాయింట్మెంట్ కూడా ఇస్తామని చెప్పేసి అంటున్నారు. అపాయింట్మెంట్ అయితే అనుకోవడానికి కాదు, కానీ మొత్తానికి అది వేరే వాళ్ళకి ఇచ్చినట్టు, అంటే అది అఫీషియల్ అపాయింట్మెంట్ కాకపోవచ్చు. ఏదో వాళ్ళకి ఏదో ఒక బొకే లాంటిదో లేకపోతే ఇంకేదన్నటువంటి ఏదైనా ఒక సింపుల్గా ఒక సర్టిఫికేట్ లాంటిదో ఇవ్వడం అయితే జరుగుతూ ఉంటుంది. ఈ సభలోనే అభ్యర్థులకు అపాయింట్మెంట్లు ఇస్తారని చెప్పి దసరా సెలవుల్లో కొత్త టీచర్లకు శిక్షణ కౌన్సిలింగ్. మరి 19వ తారీఖున అపాయింట్మెంట్ ఇచ్చేస్తే మళ్ళీ కౌన్సిలింగ్ ఎందుకు ఇస్తారు? కాబట్టి దసరా సెలవుల్లో కౌన్సిలింగ్ జరుగుద్ది అంటున్నారు. కాబట్టి ఇప్పుడు ఇచ్చేది జస్ట్ మేము ఈ ప్రభుత్వంలో మేము ఇది చేసామని చెప్పడానికి రాజకీయ పరంగా జరిగేటువంటి ఒక చిన్న ప్రక్రియ ఇది. దసరా సెలవుల్లో వీళ్ళకి శిక్షణ అనేది, అలాగే కౌన్సిలింగ్ జరిగితేనే కదా, కౌన్సిలింగ్ అయిన తర్వాతే కదా శిక్షణ అనేది జరుగుద్ది. అపాయింట్మెంట్ ఇచ్చిన తర్వాత శిక్షణ జరుగుద్ది. అపాయింట్మెంట్ ఇవ్వాలంటే కౌన్సిలింగ్ నిర్వహించాలి. కౌన్సిలింగ్ నిర్వహించి అభ్యర్థులకి అపాయింట్మెంట్ ఫిక్స్ చేస్తారు. అపాయింట్మెంట్ ఆర్డర్ ఇవ్వడం జరుగుతుంది. అపాయింట్మెంట్ ఆర్డర్ ఇచ్చిన తర్వాత వాళ్ళు జాయిన్ అవుతారు. జాయిన్ అయిన తర్వాత శిక్షణ ఇస్తారు. కాబట్టి ఇవన్నీ ఉంటాయి. ఇది ఆర్డర్ యాక్చువల్గా అయితే. ఇప్పుడు ఇక్కడేమంటున్నారు, అభ్యర్థులకు అపాయింట్మెంట్ ఆర్డర్లు ఇస్తారు. ఎప్పుడు 19వ తారీఖున సచివాలయం దగ్గర అని అంటున్నారు. అది నిజానికి అది అపాయింట్మెంట్ ఆర్డర్ కాదు, అవ్వదు. ఇంకొకటి దసరా సెలవుల్లో కొత్త టీచర్లకు శిక్షణ ఇస్తారు. అంటే కొత్త టీచర్లకు అపాయింట్మెంట్ కౌన్సిలింగ్ అయిన తర్వాత అపాయింట్మెంట్ ఇచ్చిన తర్వాత శిక్షణ ఇవ్వాలి. కాబట్టి దసరా సెలవుల్లో శిక్షణ అనేది కూడా ఒక రకంగా కన్ఫామ్గా చెప్పలేము. ఎందుకు? థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ షేర్ దిస్ వీడియో అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.